వరలక్ష్మి పూజ చేసేవారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని పండితులు చెబుతున్నారు. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరాలు, అంగులు, ఆర్భాటాలు లేకుండా చేసుకునే వ్రతం ఇది. ఈ రూపంలో అమ్మవారు తప్పక ప్రసన్నలవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మి పూజను ఆచరించే వాళ్ళు ఈ విషయాలు తెలుసుకొని పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు, లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం సొంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇంటి ఈశాన్య భాగంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు ముగ్గు బొట్లు పెట్టిన బీటను ఉంచాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకు కూడా పసుపు కుంకుమద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి మొహాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. అలాగే ఆవు పాలతో చేసిన పరమాన్నం కానీ, పాయసం కానీ నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా కానీ, అరటిపండు అన్నా కూడా అమ్మవారికి ప్రీతికరం. కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించటం మంచిది. వరలక్ష్మి పూజలో భాగంగా అష్టోత్తర శతనామావళి, మహాలక్ష్మి అష్టకం తప్పకుండా ఉంటాయి. వీటితో పాటు కనకదారి స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నగా అవుతారనేది పెద్దల మాట. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. లక్ష్మీ పూజ రోజున ఇంట్లో శాకాహారం మాత్రమే భుజించాలి. ముత్తైదును సాగనంపిన తర్వాత మాత్రమే భోజనం చెయ్యాలి. సాయంత్రం వేళ వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసన చెప్పకూడదు. అలా చెబితే ఇంటి నుండి లక్ష్మీదేవిని పంపినట్టే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావాల్సిన మంచి సంతానము, మంచి దాంపత్య జీవితము, మంచి సంపద పొందుతారు. ఇలాంటి జాగ్రత్తలన్నిటినీ తీసుకొని వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళం జరగదని పండితులు చెబుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.